హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా, కోరాపుట్ హిడెన్ వాటర్ ఫాల్ అని. ఆ వాటర్ ఫాల్కి వెళ్ళే స్టార్టింగ్ రోడ్ చూడండి, ఫుల్ ఆఫ్ ట్రీస్, ఎంత చక్కగా ఉందో రోడ్డు కూడా. అండ్ ఇదేనండి ఆ వాటర్ ఫాల్, జాలముండా వాటర్ ఫాల్. ఇది ఒక 12 కిలోమీటర్స్ దూరంలో ఉంది కోరాపుట్ నుంచి. యాక్చువల్గా చెప్పాలంటే కోరాపుట్లో చాలా గ్రీనరీ ఎక్కువ అండ్ చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, కానీ ఎవరికి అంతగా తెలీదు, బయటికి రాలేదు. సో మాకైతే ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. మేము వీకెండ్లో ప్రిఫర్ చేస్తాం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి. అలాగే ఎక్స్ప్లోర్ చేసి చూసిందే ఈ వాటర్ ఫాల్. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ బైక్ పెట్టేసి అక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి. బట్ ఆ నేరో రోడ్ ఉండడం వల్ల నాకు చాలా భయం వేసి నేను ఇక్కడ ఉండిపోయాను. అక్కడ ఉండే ఏరియా చూడండి ఎంత చక్కగా ఉందో, ఫుల్ ఆఫ్ గ్రీనరీ అంటే గ్రీనరీ. 2 కళ్ళు చాలా వండి ఆ గ్రీనరీ చూడడానికి. బట్ నా కొడుకు, మా ఆయన అయితే అక్కడ బైక్ పార్క్ చేసి నడుచుకొని వెళ్ళారు. అది రిటర్న్ వచ్చే వీడియో చూడండి. వాడు ఎంత చక్కగా వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకొని నడుచుకొని వస్తున్నాడు. వాడికి అసలు భయమే లేదు. వాడికి 3 ఇయర్సే, కానీ ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేయడం చాలా అంటే చాలా ఇష్టం. సేమ్ వాళ్ళ నాన్నలాగే. ఇది రిటర్న్ వచ్చిన వీడియో, నేను తీసిన వీడియో చూడండి ఎంత చక్కగా నడుచుకొని వస్తున్నారో. నాకైతే 2 కళ్ళు చాలలేదండి వాళ్ళిద్దరికీ చూసి. అండ్ ఇక్కడ తీసుకున్న ఫొటోస్ చూడండి, వాడు ఎంత చక్కగా పోజ్ ఇచ్చాడో. అలాగే నేను వాడు తీసుకున్న ఫోటో, మా ముగ్గురం తీసుకున్న ఫోటో చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ జాంకాయ తింటున్న ఫోటో ఇంటి నుంచి తీసుకొని వచ్చాను. అండ్ వాడు వాళ్ళ నాన్న తీసుకున్న ఫోటో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. వాడు సింగిల్ పిక్ కూడా మేము తీసాం. అండ్ అలాగే వాడు కూడా ఒక ఫోటో తీసుకున్నాం. ఇది రిటర్న్ చూపిస్తున్నాను చూడండి, రోడ్ ఎంత నేరోగా ఉందో. ఇక్కడైతే బైక్ నడుస్తుంది, బట్ దగ్గర మాత్రం బైక్ నడలేదు, నడుచుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ రోడ్ అయితే చూడండి, నాకైతే చాలా భయం వేసింది, కానీ ఆల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ జాగ్రత్తగా తీసుకొని వచ్చారు. నాకు వెళ్ళే జర్నీ అంతా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. దగ్గరికి వెళ్ళలేకపోయాను అనే మాట, కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇదేనండి మా ఫైనల్ పిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.